నా మీద మీకు ప్రేమ ఉంది, కానీ బయటికి చెప్పడానికి మీకు ఈగో. నేనే నిన్ను ప్రేమతో పట్టుకోలేదు. ఇది మా నాన్న కష్టపడి సంపాదించిన డబ్బుతో కట్టిన ఇల్లు. ఇది మా మమ్మీ ఇష్టంతో వేయించుకున్న టైల్స్. నువ్వు కింద పడ్డావనుకో టైల్స్ ఎక్కడ పగిలిపోతాయని ఆపాను. నువ్వు ఎన్ని డైలాగులు చెప్పినా, ఎన్ని జిమిక్కులు చేసినా నాకు నీ మీద ప్రేమ పుట్టదు. నువ్వంటే నాకు ఇష్టం లేదు, రాదు. ఈ మొండోడు ఉన్నట్టుండి మరీ మొండిగా తయారవుతున్నాడు. ఎప్పుడో ఒకప్పుడు గట్టిగా ముక్కు పిండేసి దారిలోకి తెచ్చుకుంటాను. అయ్యో, రేడియో స్టేషన్కి వెళ్ళాలి, టైం అయిపోతుంది. చంటి, అక్షిత్ అలా మాట్లాడినందుకు నువ్వేం మనసులో పెట్టుకోవద్దు. అది చిన్నపిల్ల, ఎప్పుడు ఏం మాట్లాడుతుందో తనకే తెలీదు. ఏదో విధంగా తన మనసు మారుస్తాను. మీ ఇద్దరినీ ఒకటి చేస్తాను, నన్ను నమ్ము. మేమిద్దరం ఎప్పుడు విడిపోమొదనా, ఎందుకంటే నేను సర్దుకుంటాను కాబట్టి. తను కాదు అన్నా నేను కాదనుకోలేను కాబట్టి. మేమందరం ఆలోచిస్తుంది మీ ఇద్దరి గురించే, మీరిద్దరూ ఒక్కటవ్వాలని. అది ఎప్పటికైనా జరుగుతుంది బామ్మ. ఎవ్వరెన్ని కుట్రలు చేసినా మమ్మల్ని విడదీయలేరు. ఆ విషయంలో నాకేం భయం లేదు. ముందు నా చెల్లెల జీవితం బాగుండాలి, ఆ తర్వాత నా జీవితం ఎలా చక్కబెట్టుకోవాలో నాకు తెలుసు. సరే అయితే, నాకు ఆఫీస్కి టైం అవుతుంది, నేను వెళ్ళొస్తాను. అమ్మా, నువ్వు సాయంత్రం అయితే ఆఫీస్ అని వెళ్తున్నావు. ఎక్కడ ఈ నిజం బయటపడుతుందో, వీళ్ళంతా నీలో ఆ తప్పు చూపించి ఎక్కడ నేను బయటికి గెంటేస్తారో అన్న భయంతో బతుకుతున్నావమ్మా. నాకేం కాదు మావయ్య గారు, కొంతకాలం నేను ఈ ఉద్యోగం చేయక తప్పదు. అనవసరంగా మీరు భయపడకండి, నాకేం కాదు. బామ్మగారు వస్తాను, మావయ్య గారు వెళ్ళొస్తాను. చంటి బాయ్. హాయ్ మ్యామ్. హాయ్ పల్లవి. మ్యామ్ ప్లీజ్ మ్యామ్, పల్లవి అని మాత్రం పిలవకండి. స్టాఫ్ అందరికీ నేను కోకిల అని మాత్రమే తెలుసు. ఓకే, సారీ. సరే కోకిల, ప్రోగ్రామ్కి టైం అవుతుందనుకుంటా. అవును మ్యామ్. ఆల్ ది బెస్ట్. నిన్న నువ్వు చేసిన ప్రోగ్రామ్కి చాలా రెస్పాన్స్ వచ్చింది. థ్యాంక్ యూ మ్యామ్. క్యారీ ఆన్. టైం 9:30 అవుతుంది. గలగల విత్ కోకిల వస్తుంది కదా, విందాం ఇవాళ ఏమేం టాపిక్స్ మాట్లాడుతుందో, ఎవరితో మాట్లాడుతుందో. హాయ్, హలో, నమస్తే. శుభ సాయంత్రం వేళ మీకోసం వచ్చేసింది గలగల విత్ కోకిల. ఫస్ట్ కాలర్ ఎవరో చూద్దాం. హలో. హాయ్ కోకిల. మేనో హూ ఇస్ దిస్? నిన్న కాల్ చేశాను కదా పెళ్లి చూపులని. ఏమయ్యా నీ పెళ్లి చూపులు? ఎలా ఉన్నాడు అబ్బాయి? హిట్టా ఫట్టా? నిజంగా మీకు థ్యాంక్స్ చెప్పాలని ఫోన్ చేశాను. థ్యాంక్సా? ఎందుకు? నేను పెళ్లి చూపులు వద్దనుకున్నాను. ఎందుకు వద్దనుకున్నావు? అబ్బాయి అందంగా లేడా? నల్లగా ఉన్నాడా? పొట్టిగా ఉన్నాడా లేదా లావుగా ఉన్నాడా? అవేం కాదు, కరెక్ట్ గా లేడు. ఐ మీన్ యాటిట్యూడ్ వైజ్. అంటే? ఏం లేదు, మీరు చెప్పారు కదా అబ్బాయి మనస్తత్వం తన మాటల ద్వారా తెలుసుకోవచ్చని. తనతో కలిసి రెస్టారెంట్ కి వెళ్ళాను అండ్ తన బిహేవియర్ చాలా రూడ్ గా ఉంది. అక్కడ ఉన్న వెయిటర్స్ ని ఏ అని చిట్కెలు వేసి పిలుస్తున్నాడు. మంచి మర్యాద ఏమీ లేదు. తను చుట్టూ ఉన్న వాళ్లతో కూడా అదే బిహేవియర్. లైఫ్ లాంగ్ ట్రావెల్ చేయలేం కదా. తను నా ముందు గొప్పతనాన్ని చూపించుకోవాలనుకుంటున్నాడు. కలిసి ట్రావెల్ చేయాలంటే మనిషి మీద ప్రేమ కదా చూపించాలి. ఎగ్జాక్ట్లీ. సో అందుకే క్యాన్సిల్ చేసుకున్నాను. నిజంగా మీరిచ్చిన సలహా మేరకే మీకు థ్యాంక్స్ చెప్పడానికి నేను కాల్ చేశాను. ఇట్స్ ఓకే యార్. లైఫ్ అంటే మామూలు విషయం కాదు కదా. మనం ఒక లిప్స్టిక్ కొంటాం, మేకప్ కిట్ కొంటాం, డ్రెస్ కొంటాం, బ్యాంగిల్స్ తీసుకుంటాం. ఇవన్నీ కొనడానికి ఎంత ఆలోచిస్తాం.
సో లైఫ్ లాంగ్ ట్రావెల్ చేయాలంటే ఆ పార్ట్నర్కి ఆస్తి లేకపోయినా అందం లేకపోయినా మంచి మనసు ఉండాలి. అన్నిటికంటే ముఖ్యంగా ఎదుటి వాళ్ళని ప్రేమించే గుణం ఉండాలి. నో ప్రాబ్లం, మరో మంచి సంబంధం వస్తుంది. నీకు నచ్చిన వాడే నీకు భర్త అవుతాడు. ఓకే ఓకే. ఇప్పుడు వినబోతున్నారు ఒక బ్యూటిఫుల్ సాంగ్ మీకోసం. ఈ అమ్మాయి ఎవరో తెలియదు కానీ నిజంగా వాయిస్ చాలా బాగుంది. తనను ఒకసారి కలిస్తే. హాయ్, హలో, నమస్తే. హూ ఇస్ దిస్? నమస్తే అమ్మా, నా పేరు సాంబామూర్తి. చెప్పండి మూర్తి గారు, ఏం చెప్దామని కాల్ చేశారు? నా ప్రాబ్లం చెప్పుకోవడానికి కాల్ చేశానమ్మా. మీ ప్రోగ్రాం నిన్నటి నుంచి వింటున్నాను. మీరు చెప్పే సొల్యూషన్ కూడా విన్నాను. అందుకే నా ప్రాబ్లంకి ఏదైనా పరిష్కారం చెప్తారని మీకు ఫోన్ చేశాను. చెప్పండి, ఏంటి మీ సమస్య? నేను ఒక గవర్నమెంట్ ఎంప్లాయీనమ్మా. నాకు రావాల్సిన డబ్బుల కోసం వేరే ఆఫీస్కి వెళ్ళి ప్రయత్నం చేస్తుంటే లంచం అడుగుతున్నారు కానీ నా పని మాత్రం చేయట్లేదమ్మా. అవునా? ఎవరతను? తన పేరు చెప్పలేను, డిపార్ట్మెంట్ పేరు కూడా చెప్పలేనమ్మా. వాళ్ళు కూడా గవర్నమెంట్ ఎంప్లాయీసే. ఏం చెయ్యాలో తెలవట్లేదమ్మా. త్వరలోనే నా బిడ్డ పెళ్ళి. ఆ విషయం చెప్తున్నా వాళ్ళకి అర్థం కావట్లేదమ్మా. అయితే ఒక పని చేయండి మూర్తి గారు, రేపు స్ట్రైట్ గా ఆయన ఆఫీస్కి వెళ్ళండి. అందరి ముందు ఆయన్ని నిలదీసి అడగండి, లంచం ఇస్తే కానీ పేమెంట్ ఇవ్వవా అని. అప్పుడు స్టాఫ్ అందరి ముందు మీ ఒంటి మీదున్న బట్టలు తీసి ఆయన మొహాన కొట్టి, నా దగ్గరుంది ఇదే, తీసుకో, ఇదే నీకు లంచంగా ఇస్తున్నానని గట్టిగా ఆర్చి చెప్పండి. ఇదే కరెక్ట్ సార్. అలాంటి వాళ్ళకి ఇలాగే చెప్పాలి. తల వంచితే ఇలాగే చేస్తూ ఉంటారు. సమస్య అర్థం కాని వాళ్ళకి అర్థమయ్యేలా మరోసారి చెప్పొచ్చు. అర్థం చేసుకుని వాళ్ళకి ఇలాగే చెప్పాలి. ఇదే మాట స్టాఫ్ అందరి ముందు చెప్పండి. మీడియాని పిలిపించి మరీ చెప్పండి. అప్పుడు ఎవరి కోసం సంతకం పెట్టారో, ఎలా మీ డబ్బులు రావో చూద్దాం. కొన్నిసార్లు బెదిరిస్తేనే పనులవుతాయి మూర్తి గారు. సరేనమ్మా, రేపు ఖచ్చితంగా అదే చేస్తాను. నా బట్టలిప్పి వాడి మొఖాన కొడతాను. ఉంటానమ్మా. అలాగే. శ్రోతలకు ఇలాంటి సలహా ఇస్తున్నానని తప్పుగా అనుకోకండి. మానవత్వం లేని వాళ్ళని మనుషులుగా చూడాల్సిన అవసరమే లేదు. మన కార్యక్రమంలో మరో బ్యూటిఫుల్ సాంగ్ మీకోసం. నానమ్మా, నేను బయటికి వెళ్ళి వస్తాను. ఏరా, ఈ టైంలో ఎక్కడికి వెళుతున్నావు? ఆ, రేడియో స్టేషన్కి. రేడియో స్టేషన్కా? ఎందుకు? నిన్నటి నుంచి రేడియో ఛానల్లో గలగలా విత్ కోకిల అనే ప్రోగ్రాం వస్తుంది. అందులో అమ్మాయి ఎవరో కానీ చాలా అందంగా మాట్లాడుతుంది, చాలా తెలివిగా మాట్లాడుతుంది, చాలా ధైర్యంగా కూడా మాట్లాడుతుంది.